బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోని నల్లమోతువారిపాలెం, కొత్త నందాయపాలెం గ్రామాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగులు ఘనంగా నిర్వహించబడింది. రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు పాల్గొని పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో చర్చించి ప్రభుత్వం అందిస్తున్న స్కూల్ కిట్స్, యూనిఫామ్, మధ్యాహ్న భోజన పథకం ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన ఇన్ఛార్జీలు, ఉపాధ్యాయులు, పేరెంట్స్, అంగన్వాడీ టీచర్స్, గ్రామస్తులు పాల్గొన్నారు. చాలా సంతోషం. అంటే తల్లిదండ్రులకి చాలా పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా పిల్లలను చదివించుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే అన్ని మరి పరికరాలను ఇస్తూ బుక్స్లు కానీ, కిట్స్లు కానీ, బూట్లు కానీ, డ్రెస్ కానీ మొత్తం ఇచ్చి ప్రోత్సహించడం అభినందించదగినటువంటి. మరి ఇంత ప్రభుత్వం తరఫున ప్రోత్సాహాలు ఇస్తున్నప్పుడు మన పిల్లల్ని చదివించుకోవడానికి ఇబ్బంది అని చెప్పి నేను అడుగుతాను. ఇప్పుడు ఇందాకే మాస్టర్ చెప్తున్నాడు, కొంతమంది మరి సంవత్సరం అయిపోవస్తుంది, డిసెంబర్లోకి వచ్చేసాం, కొంతమంది ఇంకా పుట్టించలేదంట బట్టలు. అంటే ఈ అశ్రద్ధ ఉండకూడదు. ఒకరోజు ఒక ఆదివారం మనం మాంసం చేపలు తింటాం మానేస్తే మన పిల్లవాడికి చక్కగా డ్రెస్ కుట్టించుకొని డిసిప్లిన్గా ఒక విద్యావంతుడు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కొంచెం ఆలోచించండి. అంటే ఇద్దరు ఉండయని కాదు, ఈ నెల కాకపోతే నెక్స్ట్ నెల కాకపోతే వచ్చే వారంలోనైనా అట్లా పుట్టించడం మన పిల్లవాడికి డిసిప్లిన్ ఇవ్వటం. ప్రభుత్వం ఏదైతే మనకు ప్రోత్సాహం ఇస్తుందో దాన్ని ఉపయోగించుకొని మన బిడ్డల భవిష్యత్తు కోసం మీరందరూ కూడా తోడ్పడుతూ, పిల్లలు కూడా చక్కటి టీచర్ ఉన్నారమ్మా, మీరు నానా చక్కగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, మధ్యాహ్న భోజనం బాగుందా, అన్నీ అందుతున్నాయా, ఐరన్ ట్యాబ్లెట్లు ఇస్తున్నారా? ఇక్కడ చూడండి, గమనిస్తే బలానికి మన పిల్లలకి ప్రభుత్వమే ఐరన్ ట్యాబ్లెట్లు కానీ లేదా ఇంకేమైనా సీజనల్ వ్యాధులు వస్తుంటే దానికి సంబంధించిన మరి ట్యాబ్లెట్స్ కూడా, మందులు కూడా ఇవ్వటం చాలా సంతోషదాయకం. ఐరన్ ట్యాబ్లెట్స్